పవర్ఫుల్ హీరో కావాలంటే పవర్ఫుల్ విలన్స్ ఉండాలి. ఆ విలనిజం చేయాలంటే అతనికి రేంజ్ ఉండాలి. కట్అవుట్ నుంచి స్ట్రెచ్చర్ వరకు నెక్స్ట్ లెవెల్లో ఉంటేనే ఆ స్ట్రాంగ్ హీరోకు ఈ విలన్ పోటీగా కనిపిస్తాడు. లేదంటే హీరోయిజమే తేలిపోతుంది. ఇక బాలకృష్ణ లాంటి హీరోకు విలన్ అంటే ఇంకో రేంజ్ లో కనిపించాలి. అది బోయపాటి శ్రీను సినిమా అయితే ఇంకా చెప్పేదేముంది, వెండి తెరపై నువ్వా నేనా అన్నట్టుగా హీరో విలన్లు ఉండాలి. అందుకే ఈసారి బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చే మూవీలో విలన్ గా గోపిచంద్ ను తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మామ. గోపిచంద్ ఆల్రెడీ విలన్ గా అద్భుతం అనేలా కెరీర్ ఆరంభంలోనే అదరగొట్టాడు మామ. బట్ హీరోగా పరిచయమైన తను విలన్ గా కొనసాగడం ఇష్టం లేక తన తండ్రి టి కృష్ణ ఫ్రెండ్ తన మెంటర్ పోకూరి బాబురావు నిర్మించిన యజ్ఞం మూవీలో మళ్ళీ హీరోగా మారాడు. అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నాడు. మధ్యలో ఎన్నో పవర్ఫుల్ స్టోరీస్ లో విలన్ గా చేయమని ఆఫర్స్ వచ్చినా చేయలేదు. పైగా కొన్నాళ్ళుగా వరుస ఫ్లాప్లు చూస్తున్నాడు. ఇలా ఫ్లాప్లు చూసిన ప్రతిసారి అందరూ ఇక విలన్ గా చేసుకోవడం అనేది దెబ్బపొడుస్తున్నారు కూడా. ఇలాంటి టైంలో మరోసారి పవర్ఫుల్ కాంబినేషన్లో విలన్గా నటించే అవకాశం అంటే హీరోగా కెరీర్ను ఫనంగా పెట్టడమే అనుకోవాలి. బట్ బోయపాటి సినిమాల్లో హీరోలు విలన్స్గా మారి కెరీర్కి కొత్త టర్న్ తీసుకున్నారు మామ. అందుకే గోపిచంద్ను బాలయ్యకు విలన్గా చేయాలంటున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇంకా గోపిచంద్ను బోయపాటి శ్రేణు కలవలేదంటున్నారు. అంటే అతనికి కథ తెలియదు. కలిసి కథ చెప్తే కన్వీనింగ్గా ఉంటే అప్పుడు ఆలోచిస్తాడేమో, కానీ ఇప్పటికైతే ఇంకా గోపిచంద్కు విషయం తెలిసి ఉంటుంది, కానీ ఆ వైపు స్టెప్ తీసుకోలేదని అనుకోవాలి. బట్ విశ్వం హిట్ అయితే మాత్రం గోపిచంద్ విలన్ అంటే నో అని ఇమీడియట్గా చెప్తాడేమో. ఇది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇది మామ కొత్త అప్డేట్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.